వెల్కమ్ టు టేస్టీ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ గుత్తి వంకాయ ఇగురు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ తీసుకోవచ్చు. నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను చేయబోయే మరిన్ని రెసిపీస్ నోటిఫికేషన్స్ ద్వారా చూడవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా గ్రైండింగ్ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ వేయించిన వేరుశనగపప్పు, హాఫ్ కప్ నువ్వులు, ఇవి కూడా వేయించానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా కారం, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం. ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న పౌడర్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ థిక్ పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. నేను 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసి కరిగించుకుందాం. ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్లో ఈ వంకాయల్ని మనం ఈ విధంగా 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని ఈ విధంగా వంకాయలో ఈ ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని స్టఫ్ చేసుకోవాలి. సో అలానే అన్ని వంకాయని స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశాను. కొద్దిగా పోపు దినుసులు వేశాను. ఇప్పుడు ఒక ఆనియన్ చాప్ చేసి తీసుకున్నానండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయని ఇందులో వేయాలి. ఇప్పుడు మనం వేసిన వంకాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే హాఫ్ బాయిల్ అయిపోతాయండి, కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత ఇందులో మనం ఒక 3 టమాటోస్ చాప్ చేసుకున్నవి యాడ్ చేశాను. ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మిగిలి ఉన్న స్టఫింగ్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ స్టఫింగ్ ఉన్న బౌల్లో కొద్దిగా వాటర్ వేసి ఇందులో కలిపాము. ఇప్పుడు ఇవంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ కర్రీలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. దీన్ని కవర్ చేసి ఒక 5 మినిట్స్ దాకా కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ ఫ్లోట్ అయింది అంటే కర్రీ రెడీ అయినట్టు. చూడండి, ఆయిల్ ఫ్లోట్ అయింది కదా పైకి. సో ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ ఇగురు రెడీ అండి. దీన్ని మీరు ట్రై చేసి టేస్ట్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.